వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు వరి ధాన్యం చుట్టూ పెను తుఫాను ముసురుకుంటోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై సరికొత్త యుద్ధానికి సై అంటున్నారు. నిన్నటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్లుగా సీఎం తన మాటల పదునును ఒక్కసారిగా పెంచేశారు. తమ్ముడే పేకాటే అన్న సంకేతాలను ఢిల్లీ పెద్దలకు పంపుతున్నారు. ఈ నెల 15 లోపు రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తామని డెడ్ లైన్ విధించిన సీఎం ఆ తర్వాత కేంద్రం సంగతి తేలుస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి విసురుతున్న సవాళ్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అసలు రేవంత్ రెడ్డి మైండ్ లో ఉన్న ఆ కొత్త గేమ్ ప్లాన్ ఏంటి? కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ పీఠాన్ని కదిలించేందుకు ఆయన సిద్ధం చేసిన యాక్షన్ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో ఇప్పుడు సరికొత్త సమరశంఖం పూర్తయినట్లు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తన మాటల పదునును ఒక్కసారిగా పెంచేశారు. ధాన్యం కొనుగోలు వ్యవహారంలో ఢిల్లీ పీఠాన్ని గట్టిగా నిలదీస్తూ వరుస సవాళ్లు విసురుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆదిలాబాద్ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో తలపడడానికైనా తాము ఏమాత్రం వెనకాడబోమని స్పష్టం చేస్తున్నారు. ఇల్లు గడవక ఏడుస్తూ ఉంటే లంకెబిందెలు దొరికాయన్నట్లు కేంద్రం సహాయం చేయకపోగా రాష్ట్రంలో బీజేపీ నేతలు రాజకీయం చేయడంపై ఆయన మండిపడుతున్నారు. ఈ నెల 15 లోపు రాష్ట్రంలోని ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా ఇస్తున్నారు. ఆ తర్వాత కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఢిల్లీ వేదికగా సరికొత్త గేమ్ ప్లాన్ను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధించిన జూన్ 15 డెడ్లైన్ వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే దాగి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలోని వనరులన్నిటినీ ఉపయోగించి ధాన్యం సేకరిస్తోందని ఆయన నిరూపించాలనుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగిస్తేనే మరోవైపు విపక్షాల నోళ్లు మూయించేలా అడుగులు వేస్తున్నారు. కేంద్రం పూర్తి స్థాయిలో ధాన్యాన్ని సేకరించకుండా రాష్ట్రాన్ని ఇరకాటంలో పెట్టాలని చూస్తోందని ఆయన అంచనా వేస్తున్నారు. ఛత్తీస్గఢ్, పంజాబ్ రాష్ట్రాల తరహాలోనే తెలంగాణకు కూడా పూర్తి న్యాయం జరగాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో అన్నచందంగా కేంద్ర పక్షపాత వైఖరి ప్రదర్శిస్తుందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తుతున్నారు. ఈ 15 రోజుల గడువు ముగిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి ఆయన రంగం సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ రైతాంగం తరపున గలం విప్పుతూ కేంద్ర వైఖరిని ఎండగట్టేందుకు ముఖ్యమంత్రి అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత కోరుకుంటాం, కానీ రాష్ట్ర హక్కులను పణంగా పెట్టే ప్రసక్తే లేదని సీఎం తేల్చి చెప్పారు. గతంలో ఆయన అన్న చోటాభాయ్, బడేభాయ్ వ్యాఖ్యలపై విపక్షాలు చేసిన కుమ్మక్కు విమర్శలకు ఇప్పుడు గట్టి సమాధానమిస్తున్నారు. రాజకీయం వేరు, అధికారిక సంబంధాలు వేరనే సరికొత్త సంకేతాలను రేవంత్ రెడ్డి పంపుతున్నారు. ఢిల్లీ పెద్దలతో వ్యక్తిగత బంధాలు ఎలా ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేస్తున్నారు. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిపినట్టు తాము ధాన్యం కోరుకుంటూ ఉంటే బీజేపీ నేతలు కాలల్లో తిరుగుతూ రాజకీయం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా తెలంగాణ ధాన్యాన్ని ఎందుకు పూర్తి స్థాయిలో తీసుకోవడం లేదని నిలదీస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తూ ఉంటే కేంద్రంతో రేవంత్ రెడ్డి తమ్ముడే పేకాటే అన్నట్లు వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. రాష్ట్ర రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు కేంద్రంతో నేరుగా తలపడేందుకు ఆయన అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష బీజేపీ నేతలు చేస్తున్న ఆందోళనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకున్నారు. ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి రాజకీయ లబ్ధి కోసం రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన భావిస్తున్నారు. అందుకే బీజేపీ నేతలకు ఊహించని షాక్ ఇచ్చేలా సరికొత్త యాక్షన్ ప్లాన్ను రూపొందించారు. కేంద్రం ధాన్యం సేకరించకపోతే బీజేపీ నాయకుల ఇళ్ల ముందే ధాన్యం పోస్తామని కేడర్కు బలమైన సంకేతాలు ఇచ్చారు. ఈ వ్యూహం ద్వారా బీజేపీ నేతలను రక్షణాత్మక ధోరణిలోకి నెట్టివేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరికలు పంపుతున్నారు. ధాన్యం కొనుగోలుపై క్షేత్రస్థాయి నుంచి ఢిల్లీ దాకా ఒకేసారి పోరాటాన్ని ఉధృతం చేయబోతున్నారు. ఈ సరికొత్త రాజకీయ ఎత్తుగడతో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో రేవంత్ రెడ్డి కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయాల్లో ఎప్పుడూ తనదైన శైలిలో వ్యూహాలు రచిస్తూ ఉంటారు. ఇప్పుడు ధాన్యం కొనుగోలు అంశాన్ని కేంద్రంపై రాజకీయ పోరాటానికి ప్రధాన అస్త్రంగా మార్చుకుంటున్నారు. జూన్ 2వ వారంలోగా రాష్ట్రంలో కొనుగోలు పూర్తి చేసి బాధ్యతనంతా కేంద్రంపైకి నెట్టేయడం ఆయన ప్లాన్. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత నెరవేరనుంది. కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి పూర్తి అవకాశం దొరుకుతుంది. ఢిల్లీ కేంద్రంగా జరగబోయే ఈ పోరాటం జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం ఏ స్థాయికి చేరుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి విసురుతున్న ఈ సవాళ్లు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి. మొత్తానికి ఈ ధాన్యం పేరుతో రేవంత్ రెడ్డి కేంద్రానికి ఒక బలమైన మరియు స్పష్టమైన హెచ్చరిక పంపారు. ధాన్యం కొనుగోలు విషయంలో అటు కేంద్రానికి ఇటు రాష్ట్ర బీజేపీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి గట్టి చెక్ పెట్టే వ్యూహంలో ఉన్నారు. ఒకవైపు రాష్ట్రంలో కొనుగోలు పూర్తి చేస్తూనే మరోవైపు ధాన్యం తీసుకొని పక్షంలో బీజేపీ నేతల ఇళ్ల ముందే ధాన్యం కుప్పలు పోస్తామంటూ క్యాడర్కు పిలుపునిచ్చారు. జూన్ 15 తర్వాత ఈ పొలిటికల్ వార్ ఢిల్లీకి షిఫ్ట్ కాబోతోంది. మరి రేవంత్ రెడ్డి విసిరిన ఈ సవాలుపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తోంది? తెలంగాణ బీజేపీ నేతలు ఈ వ్యూహాన్ని ఎలా తిప్పికొడతారో అనేది రాబోయే రోజుల్లో అత్యంత ఆసక్తికరంగా మారనుంది. సో ఏం జరుగుతుందో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.